ఈ సాయంకాలంలో ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆదికాండము 32వ అధ్యాయం. ఇరవై 22వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 9 వచనాలు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశ్రయించితేనే కానీ నిన్ను పోనీయను అనెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. ప్రభు ఈ మాటలు మనందరి కోసమై దీవించుగాక. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభు అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ సాయం వేళ బెతస్తా ప్రార్థనా మందిరం తండ్రి నీ పరిశుద్ధుల మధ్య నిలువబడి నీ వాక్యమును పంచుకోవటానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యముకై స్తోత్రం. దేవా, నా మాటలు ఎవరికి ప్రయోజనకరం కాదు తండ్రి. జీవము గల నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి, మా కళ్ళను వెలిగిస్తాయి, మమ్మల్ని నీ మార్గంలోకి నడిపిస్తాయి. సత్యవాక్యము మమ్మల్ని మీ సారూప్యతలోకి నడిపిస్తుంది. ఈ గొప్ప భాగ్యము, ఆశీర్వాదము ఈ సాయం వేళ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా పితరుడైన యాకోబు యొక్క జీవితం నుంచి మేము ఏది నేర్చుకోవాలది మాకు నేర్పించండి తండ్రి. కనికరించుమని రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున వేడుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆదికాండము 32వ అధ్యాయంలో ఒక భాగాన్ని చదువుకున్నాం. మరి యాకోబు 20 సంవత్సరములు సిరియా దేశంలో తన మామయ్య అయిన లాబాను దగ్గర కొలువు చేశాడు. సిరియా దేశంలో ఎందుకున్నాడు? ఇటు బెయేర్షెబా వైపు ఉండాల్సిన వాడు. ఎందుకంటే తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ప్రాణాపాయము, ప్రాణభయం చేత ఆ దేశాన్ని వదిలి ఉత్తరంగా వెళ్ళి సిరియా దేశంలో లాబాను కలుసుకున్నాడు. అక్కడ సుమారు 20 సంవత్సరాలు కొలువు చేశాడు. ఈ జీవితయాత్ర అంతటిలో కూడా అతడు తన స్వంత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ వచ్చాడు. తండ్రి దగ్గర అబద్ధమాడాడు, తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు. మీ అందరికీ తెలుసు. అన్న ఆకలి గొనినప్పుడు చిక్కుడుగాయల కూర పెట్టి జ్యేష్ఠత్వపు హక్కును కూడా పొందాడు. ఇప్పుడు తన అన్న అయిన ఏశావు తనను చంపుతాడనే భయంతో తల్లిదండ్రులు కూడా అతను అక్కడి నుంచి సాగనంపారు. వెళ్ళి లాబాను దగ్గర 25 సంవత్సరాలు కొలువు చేశాడు. బుద్ధి మారలేదు కాబట్టి లాబాను కూడా మోసం చేస్తూ వచ్చాడు. ఎలా చేస్తూ వచ్చాడు? అతను యొక్క మందలను కాస్తున్నాడు. కాస్తూ అంటున్నాడు, మామగారు, మరి మీరు నాకు ఎటువంటి జీతం ఇయ్యనక్కర్లేదు. ఇదిగోండి, మరి మందలకు మచ్చలు పుట్టినవి, అవి నాకివ్వండి. మేకలకు పొడలు కానీ మచ్చలు కానీ ఉన్నప్పుడు, చరలు కానీ ఉన్నప్పుడు అవి నాకివ్వండి. మచ్చ లేనివి మంచివి మీరు తీసుకోండి అంటూ ఏం చేశాడంటే తన మందలకు మామ మందలకు సుమారు
3 దినముల ప్రయాణం అంత దూరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 3 దినాలంటే ఉదాహరణకు చూడండి, ఊరికి అనుకుందాం, ఒక దినం మనము గంటకు 6 కిలోమీటర్లు నడవచ్చు. 5 గంటలు నడిచాడు అనుకుందాం, 30 కిలోమీటర్లు. 3 దినాలంటే 3 30 ఎంత? 90 కిలోమీటర్లు. ఎందుకు? తన యొక్క యథార్థతను, తన యొక్క క్లీన్ లైఫ్ను మామగారికి చూపెడుతున్నాడు. ఎంత గొప్పవాడు చూడండి. చూపెడుతూ ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. 30వ అధ్యాయం 37వ వచనం రండి. యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారులు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలుకట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువల్లోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈయన. తెలివితేటలు చూడండి. ఈ బీజాలు ఎక్కడికి పోవు. తండ్రిని మోసం చేసిన బీజం ఉంది, అన్నను మోసం చేసిన బీజం ఉంది, ఆ బీజం అలానే ఉంది. కాబట్టి ఇక్కడ యుక్తిగా మామను మోసం చేస్తున్నాడు. ఎలా మోసం చేస్తున్నాడు? బహిరంగంగా చూసినట్లయితే ఆయన మందకు ఈయన మందకు 90 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే అక్కడ నుంచి ఇక్కడికి కానీ ఇక్కడి నుంచి అక్కడికి కానీ ఏదన్నా ఒక మందను తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుందాం అంటే కుదరదు, స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఏం చేశాడు? ఒక ట్రిక్ చేశాడు. అవి ఈను కాలమందు, ముఖ్యంగా చూలుకు వచ్చు కాలమందు, పర్టికులర్గా బలమైనవి చూలుకు వచ్చు కాలమందు ఈ చీనారు జంగిసాలు కొమ్మలను తీసుకొచ్చి దాని మీద ఉన్న బెరడును అక్కడక్కడ ఒలిచిపెట్టాడు. అంటే అక్కడక్కడ గ్రీను, ఇంకొక చాట తెల్లగా ఉంటుంది. అంటే మచ్చలుగా కనపడుతుంది ఆ కొమ్మ. అవి నీళ్లు తాగు చోటన పెట్టాడు. కాబట్టి ఏమైంది? ఎదక మరి వచ్చింది. అవి ఎదకొచ్చినప్పుడు ఆ మచ్చలు చూస్తూ ఉన్నాయి. వాట్ యు సీ విల్ ఎఫెక్ట్ యువర్ థింకింగ్. వాట్ ఎవర్ యు థింక్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ బాడీ. ఏదైతే చూస్తున్నావో అది నీ కళ్ళను ప్రభావితం చేస్తుంది. నీ కళ్ళు నీ మనసును ప్రభావితం చేస్తాయి. నీ మనసు నీ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఏం జరిగింది? ఈనే కాలం వచ్చినప్పుడు ఎక్కువ మచ్చలు చారలు కలిగిన పిల్లలు పుట్టాయి. మామగారితో చెబుతున్నాడు, మామయ్య మరి ఒప్పందం ప్రకారం ఇదిగో మనకు పుట్టిన వాటిలో ఇదిగో చారలు మందలు కలిగిన వాటిని, చారలు మచ్చలు కలిగిన వాటిని నేను పక్కకు పెట్టేస్తాను, ఏ చార మచ్చలేనివి మీకు ఇస్తున్నాను ఒప్పందం ప్రకారం అంటూ ప్రతిసారి ఇలా చేసేవాడు. బలహీనమైనవి మరి చూలుకు వచ్చినప్పుడు ఈ ట్రిక్ చేయలేదు. బలమైనవి చూలుకు వచ్చినప్పుడు ఈ ట్రిక్ పెట్టేవాడు. ఈ కొమ్మలు నాటేవాడు. మధ్యలో మచ్చలు వచ్చేటట్లు వాటి మీద ఉన్న కాండాన్ని తీసి అవి పచ్చటివి తెలుపు మచ్చలు కలిగిన కొమ్మలను పెట్టేవాడు. ఈ విధంగా మామను మోసం చేస్తూ విస్తారమైన మచ్చలు పొడలు కలిగినవి చారలు కలిగిన మందను పొందాడు. మామకు అనుమానం వచ్చింది. మామ యొక్క కొడుకులకు కూడా అనుమానం వచ్చింది. కాబట్టి ఒక దినమున అతడు మామగారికి చెప్పకుండా సిరియా దేశం నుంచి తిరిగి తన దేశానికి బయలుదేరాడు. మరి తర్వాత మీకు తెలుసు, మామ కలుసుకున్నాడు. వారి మధ్య కొంత వాగ్వివాదం జరిగింది. ఏదైనా సరే అక్కడ కొంత నెమ్మది కలిగి ఇప్పుడు మరి బేతేలు వైపుగా నడుస్తున్నాడు, కనాను దేశం వైపుగా నడుస్తున్నాడు. అప్పుడు అతనికి ఒక వార్త వచ్చింది. ఏం వార్త వచ్చింది? తన అన్నగారు ఆ దేశంలో ఉన్నాడు. కొద్ది కిందికి వచ్చినట్లయితే సౌత్గా తన అన్నగారు సెయ్యూరు ప్రాంతంలో ఉన్నాడు. కాబట్టి ఒక కబురు పెట్టాడు, అన్నయ్య మరి 20 సంవత్సరాలకు ముందు నేను వెళ్ళాను కదా ఇక్కడ నుంచి, నేను తిరిగి వస్తున్నాను. కాబట్టి ఇంతకాలం నేను లాభాను యొద్ద ఉన్నాను. ప్రభు నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీలు ఇచ్చి నన్ను ఆశ్రయించాడు. జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను అంతే అని ఒక కబురు పంపించాడు. ఎవరికి? ఏశావుకి. ఇది కొద్దిగా రీసౌండింగ్ తగ్గించాడు. తరువాత
ఆయనకు ఒక వర్తమానం వచ్చింది. ఏమొచ్చింది? ఏశావు నిన్ను ఎదుర్కొని వస్తున్నాడు. హీ ఈజ్ గోయింగ్ టు గివ్ ఎ గ్రాండ్ వెల్కమ్. నీకు గొప్ప ఆహ్వానాన్ని పలుకుపోతున్నాడు. ఎవరు? ఏశావు. ఎట్ట పలుకుపోతున్నాడు? 400 మంది సాయుధులైన సహచరులతోటి ఏశావు నిన్ను ఎదుర్కొని వస్తున్నాడు అన్న ఒక వార్త యాకోబుకు వినపడింది. కాబట్టి ఏం చేశాడు చూడండి, యాకోబు యొక్క రెస్పాన్స్ చూడండి. యాకోబు ఎంతగానో భయపడిపోయాడు, ఎంతో భయపడిపోయాడు. ఎందుకు? రండి ఆ మాట చదువుదాం. 7వ వచనం, 32వ అధ్యాయము 7వ వచనం. యాకోబు 6 కూడా చదువుదాం. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకు వచ్చి దాన్ని హతము చేసిన యెడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. గుంపులుగా చేశాడు. ప్రతి గుంపుతోడు ఒక కానుకను ఏర్పరిచాడు. మీరు చూసినట్లయితే వెరీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్. 13వ వచనం మనం చూస్తాం. 32:13లో తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందకు వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోడిన తన శిష్యులతో, తన యొక్క దాసులతో చెప్పాడు. అనగా హీ వాంట్ టు అపీజ్ తన యొక్క అన్న తన మీద ఎంతో కోపంగా ఉన్నాడు కాబట్టి శాంతిపరచడానికి అనేకమైన కానుకలను, ప్రతి మందతో ఒక కానుకను సిద్ధపరచుకున్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే తను ఆవరించి ఉన్న మిక్కిలి భయము. అంతేకాదు చూడండి, దీని వెనుక కొద్ద మరి తన సహజమైన మనస్సు కనపడుతుంది. 33వ అధ్యాయం చూడండి. 33వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండరి. అప్పుడు అతడు తన పిల్లలను, లేయా రాహేలులను, 2 దాసీలను పంచి ఇచ్చెను. అతడు ముందర దాసీలను, తర్వాత వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపు నుంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడు. సరే, ఎవరిని పెట్టాడు? ముందు దాసీలు, వారి పిల్లలు, తర్వాత లేయా ఆమె పిల్లలు, చివర ఎవరొచ్చారు? తాను ప్రేమించే రాహేలు. దీంట్లో కూడా తన జ్ఞానమే. లేయాను యాకోబు ద్వేషించాడు. ఎందుకనగా మామ మోసం చేసి లేయాను అంటగట్టాడు. కాబట్టి లేయాను యాకోబు అన్నాడు ప్రేమించలేదు సుమా. కాబట్టి దాసీల తర్వాత లేయాను పెట్టాడు. లేయా తర్వాత తను ప్రేమించే చివర ఎవరిని పెట్టాడు? రాహేలుని పెట్టాడు. జ్ఞానం, మానవుని యొక్క జ్ఞానం, మోసకరమైన జ్ఞానం. మనం గమనించినట్లయితే యాకోబు యొక్క ప్రార్థన అంతా కూడా ఏంటంటే, ప్రభువా మా అన్న వస్తున్నాడు, ప్రభువా మా అన్న వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడు, ప్రభువా నన్ను కాపాడయ్యా, ప్రభువా నన్ను కాపాడయ్యా, నా బిడ్డల మీద పడతాడేమో, దేవ నా దాసీల మీద దాసీల మీద పడతాడేమో, లేయా మీద పడతాడేమో, మరి రాహేలు కూడా చచ్చిపోద్దేమో, యోసేపు కూడా చచ్చిపోతాడేమో, ఈ భయంతోనే ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇప్పుడు యాకోబుకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు చెప్పండి? 60 సంవత్సరాల పైన ఉంటాయి. జీవిత యాత్రలో కాలం గడిచిపోద్ది, కానీ నేర్చుకోండి, మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకోం. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు, దేవునితో పోరాడుతున్నాడు. ఎలా పోరాడుతున్నాడు? తన యొక్క సమస్యలన్నీ చెప్పుకుంటున్నాడు. తన సమస్యలు, తనకున్న భయాలు, తనకున్న ఆందోళనలు, తనకున్న అనేకమైన పరిస్థితుల గురించి దేవుని సన్నిధిలో ఏకరవ పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువు తెల్లవారుజామున ఒక నరుని రూపంలో యాకోబును దర్శించాడు. యాకోబును సరిచేయటానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? యాకోబు దేవునితో పెనుగులాడుతుంటే ఏం చేశాడు? ప్రభు గట్టిగా తొడ మీద ఒక దెబ్బ.
తొడ కూడా వసిరినట్లుగా ఆ జాయింట్ డిస్జాయింట్ అయిపోయింది. అలాగా కొట్టాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? యాకోబు తన స్వంత బలంతో తన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవునితో పోరాడుతున్నాడు. అనేకసార్లు మనం కూడా అంతే. మనకి ఏమి ఇష్టమో మనది, మన ఇష్టమే మన ఇష్టం. స్వచిత్తం అంటారు చూసావా? స్వచిత్తం, సెల్ఫ్ విల్, ఇది ప్రమాదకరమైనది. నేర్చుకోండి. స్వచిత్తం ఒక వ్యక్తిని దేవుని మీద తిరుగుబాటుదారిగా చేస్తుంది. అంటే ప్రభు ఇటు వెళ్ళమంటే నువ్వు ఇటు వెళ్తావు. ఎందుకు వెళ్తున్నావు అంటే నా ఇష్టం. ఈ పని చేయమంటే ఇంకొక పని చేస్తావు. ఎందుకు చేస్తున్నావు అంటే నా ఇష్టం, నా ఇష్టం. నీ ఇష్టం ఎంతో ప్రమాదకరమైందని ఈ సాయంగా వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తమును ఎరగకుండా పోరాడుతున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? తొడ మీద దెబ్బ కొట్టాడు. అంతే, ఇక నిలబడటానికి శక్తి లేదు యాకోబుకి. ఏం చేశాడు? దేవుని చేతుల్లో ఒరిగిపోయాడు. తండ్రి, నేను పోరాడలేను, నీ చిత్తమే నా చిత్తం. దేవా, నీ మార్గమే నా మార్గం, నీ మాటే నా మాట. నేను నీకు లోబడిపోతున్నాను. అందుకనే ప్రభు యాకోబుకి ఇంకొక పేరు పెట్టాడు. ఏం పది? ఇస్రాయేల్. ఇస్రాయేల్. ఎల్ మీన్స్ బలవంతుడైన దేవుడు. సరా అంటే అర్థం ఏంటి? రాజకుమారుడు. నీవు దేవునితో కలిసి నడిచినప్పుడు నీవు రాజకుమారుడు. నీవు కూడా అంతే, నేను కూడా అంతే. మనం దేవునితో కలిసి నడిచినప్పుడు మనం రాజకుమారుడు. అందుకని దేవుడు యాకోబును ప్రశ్న వేశాడు. తెలియందా నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? తెలీదా తను ఎవరితో పోరాడుతున్నాడు? అబ్రహాం మనవడు, ఇస్సాకు కొడుకు. దేవునికి తెలియదా? దేవునికి అన్నీ తెలుసు. వెదర్ యూ నో వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ యు ఆర్, వాట్ టైప్ ఆఫ్ ఉమెన్ యు ఆర్. నీకు తెలుసా నువ్వు ఎటువంటి వాడవో. ఎప్పుడైతే ప్రభు ఆ మాట అడిగాడో యాకోబుకు ఫ్లాష్ బ్యాక్ అయింది. ఏం ఫ్లాష్ బ్యాక్ అయింది? యాకోబు అనగా స్కీమర్. అంటే మోసగాడంటే బజార్లో జేబులు కొట్టేవాడు కాదండి. ఆ టైపు కాదు యాకోబు. తన యొక్క సొంత జ్ఞానంతో తన యొక్క ఆలోచన నెరవేర్చుకునేవాడు. కాబట్టి తండ్రి యొద్ద నుంచి యుక్తిగా ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. ఏశావు బలహీనుడుగా ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు చిక్కుడుగాయలు కూరబెట్టి జ్యేష్ఠత హక్కును లాగేసుకున్నాడు. ఇది స్కీమర్. అలానే మామను ఎంత మోసం చేశాడు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, అనేక సంవత్సరాలు మోసం చేస్తూ ధనవంతుడైపోయాడు. వాట్ ఆల్ ద వెల్త్ హీ గాట్, ఇట్ ఈస్ బై హిస్ స్కీమ్స్. ఇందాక మనం చదువుకున్నాం కదా. అన్ని పన్నాగాలు పని ఇంత ధనవంతుడైపోయాడు. ప్రభు అడిగాడు, వాట్ ఈస్ యువర్ నేమ్? ఒక్కసారి యాకోబు తన పాపం విషయమై ఒప్పించబడ్డాడు. నేను అనుకుంటాను ఆ సమయంలో కన్నీరు గారిస్తూ ప్రభు చేతిలో పడిపోయి ఉంటాడు. ప్రియ నేస్తమా, ఈ దినమున మీ అందరికీ మా ప్రశ్న వేసుకుందాం. మందిరానికి రావటం అనేది ఒక ఎత్తు. రావాలా, తప్పకుండా రావాలా. నీ పాపమును దేవుని యొక్క ముఖకాంతిలో నీ జీవితాన్ని ఎప్పుడు పరిశీలించుకున్నావా? 90వ దావీదు కీర్తన చూడండి. 90వ కీర్తన 90. 6వ వచనము. ఎనిమిదవ వచనం అందరం చదువుదాం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూసారా? యాకోబు తన జీవితంలో ఏ మార్పు లేకుండా జీవిస్తూ వచ్చాడు. ఈజ్ ఎ రిచ్ మ్యాన్. ఒక చెప్పాలంటే ఈజ్ ఎ బిలియనేర్, కోటీశ్వరుడు. ఇన్ని మందలకు ఎంతమంది పనివారు, దాసీలు. ఇందాక చూసాము, ఏశావు పంపించిన కానుక చాలా విలువైన కానుక. మందకు అటువంటి కానుకను జోడించి పంపించేశాడు. ఎంత ధనవంతుడు అయినా సరే అతని యొక్క హృదయంలో ఈనాడు భయం తప్ప ఇంకేది లేదు సుమా. కారణం ఒక్కటే, యాకోబు యొక్క మోసపు జీవితం.
ప్రభువు ఆ రాత్రి వేళ యాకోబును దర్శించాడు. యాకోబు తన పాపం విషయమై పశ్చాత్తాపడ్డాడు. అందుకని దేవుడు అతని పేరును మార్చాడు. ఈ దినమున ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క ముఖకాంతిని కోరుకో. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయంలో ప్రభువు మరి ఒక దేశం మీదకి ఆయన మిడుతులను పంపినప్పుడే కానీ, లేకపోతే ఒక కరువు తీసుకొచ్చినప్పుడే కానీ, లేకపోతే ఒక తెగులు వచ్చినప్పుడే కానీ ప్రభు అన్నాడు, నా నామం పెట్టబడిన నా ప్రజలు ఏం చేయాలా తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గంలో విడిచిన ఎడలా ఆకాశం నుంచి నేను వారి ప్రార్థన విని పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలు. కాబట్టి ప్రభువు తన బిడ్డలను ఏం కోరుతున్నాడు? దినాల్లో ఏం కోరుతున్నాడు? యాకోబోలే 60 సంవత్సరాలు వచ్చినా సరే మారు మనసు లేకుండా నడుస్తూ ఉంటావా? మందిరానికి వస్తూ పోతూ ఉంటావా? దేవుని వెతకటం నేర్చుకుందాం. ఈనాడు దేవుని బిడ్డలు దేవునితో శ్రేష్టమైన సమయం గడపాలా, ఆయన సన్నిధిని ఆశించాలా. ఏం చేయాలి? ఇంకా మన యొక్క జీవితంలో మనకు ఏది ప్రభువుకి అభ్యంతరంగా ఉంది, ఏది ప్రభువును దుఃఖపెడుతుంది, ఏది ప్రభువుకు నీకు మధ్య ఆటంకంగా నిలిచిందో తెలుసుకోవాలంటే తెలుసుకునే జ్ఞానము మనకు లేదు. ఏం కావాలో మనం ఈనాడు విశ్వాసికి, ప్రభువా నీ ముఖకాంతి నా మీద ప్రకాశించు. ఆయన ముఖకాంతిలోనే నీ పాపములు నీకు కనబడతాయి. ఆయన ముఖకాంతిలోనే దేవునికి నీకు అభ్యంతరకరమైన కనబడతాయి. ఆయన ముఖకాంతిలోనే ఆయన ఆయాసపరిచే అనేకమైన దుష్టమైనవి మన జీవితంలో కనబడతాయి. యాకోబు హీ వాజ్ ఏ సెల్ఫ్ సాటిస్ఫైడ్ మ్యాన్, అంటే కంప్లసెన్స్ అంటాను చూసావా, స్వయం తృప్తి. నాకేముంది, అన్నీ ఉన్నాయి, 2 భార్యలు ఉన్నారు, 11 మంది పిల్లలు ఉన్నారు, విస్తారమైన ఆస్తి ఉంది, నాకేముంది, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. అయితే యాకోబుకి ఏమి లేదు, దేవునితో సహవాసం లేదు. కాబట్టి యాకోబును దేవుడు ఏం చేశాడు? గోడ మీద కొట్టేశాడు. తొడగూటి వసిరిపోయింది. తాను తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? తన జీవితంలో ఉన్న మోసపు తత్వాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి కన్నీరు కార్చి మనం చూస్తాము. మరి రండి, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము. ఎక్కడుంటుంది హోషేయ గ్రంథం చెప్పండి యవనస్తులు? అయ్యా, హోషేయ 12వ అధ్యాయం. నాలాగా బైబిల్ ఉంటే 750వ పేజీ. రైట్, 12వ అధ్యాయం 4వ వచనం అందరం చదువుదాం. రైట్. అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతెలలో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాట్లాడాను. చాలు, చూసావా? కన్నీరు విడిచి బతిమలాడాను. ఇది దేనికి కన్నీరు విడిచాడు? ఇది టీయర్స్ ఆఫ్ రిపెంటెన్స్. తన యొక్క మోసపు జీవితము, తన యవన కాలం నుంచి తండ్రిని మోసగించిన జీవితము, అన్నను మోసగించిన జీవితము, మామను మోసగించిన జీవితము, లేయా పట్ల ద్వేషము, ఇంకా అనేకములు. ఎన్నిసార్లు అబద్ధమాడి ఉంటాడో భార్యలతోటి, మామతోటి ఎన్నిసార్లు అబద్ధమాడి ఉంటాడో, ఇవన్నీ కూడా గుర్తుకొచ్చినాయి. తన యొక్క అంతరంగ జీవితంలో ప్రభువుకు ఆయాసకరమని అనేకమైనప్పుడు తెలుసుకున్నాడు. కాబట్టి కన్నీరు విడిచాడు. ఏం చేశాడు? దేవుని బతిమలాడాడు. ప్రభువా క్షమించు. దేవుని ముఖకాంతి ఆ తెల్లవారుజామున యాకోబు మీద ప్రకాశించింది కాబట్టి తన పాపమును ఒప్పుకున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, చేరిన వారందరికీ ఒక ప్రశ్న వేస్తాను. అంటే నీ జీవితానికి పునాది వేసుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. నాకు బాధ కలిగించే ఒక విషయం ఏంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి శుభవార్త 7వ అధ్యాయం. ప్రభువు ఆయన కొండ మీద ప్రసంగాన్ని ముగించబోతూ చివర ఆయన బహుశ్రేష్టమైన మాటలు పలికాడు. 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడును బండ్ల మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను,
గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది అది పడలేదు. పడని ఇల్లు ఒకటి ఉంది, పడిపోయే ఇల్లు ఒకటి ఉంది. ఎందుకు ఆ ఇల్లు పడలేదు? బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, బండ మీద పునాది వేసుకున్నాడు. అయ్యా, వాక్య ప్రత్యక్షతలోనే నీ జీవితానికి పునాది వేసుకో. నేను మందిరానికి వస్తున్నాను బ్రదర్, పోతున్నాను బ్రదర్, బైబిల్ చదువుతున్నాను బ్రదర్, కానుకలు ఇస్తున్నాను, అది కాదు. నీ జీవితానికి పునాది ఉందా? ఈ దినము నా చదువుదారండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం మీరు చదవాలని నేను కోరుతున్నాను. హెబ్రీ పత్రిక చాలు చాలు బ్రదర్. ఒక పునాది ఉన్నది, బండ మీద వేయబడి ఒక పునాది ఉంది. వాక్యంలో ఉన్న సత్య ప్రత్యక్షత మీద బయటకు వచ్చిన ఒక పునాది ఉన్నది. ఆ పునాది గురించి ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏంటది? నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు. అది నీ జీవితంలో ఉన్న నిర్జీవత అనగా ప్రభు దృష్టిలో అన్నీ కూడా చచ్చిపోయినాయి, అన్నీ కూడా నిర్జీవ క్రియలు, దేనికి పనికిరాబోయి చచ్చి కంపు కొడుతున్నాయా? ఆ క్రియలను విడిచి మారు మనస్సు పొందు, పాపమును ఒప్పుకో, విడిచిపెట్టు, యేసు రక్తంలో కడగబడు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు. మాది గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ఒక విలేజ్. మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్, మా అమ్మ కూడా హెడ్ మిస్ట్రెస్. అటువంటి కుటుంబంలో నుంచి నేను వచ్చాను. మామూలుగా అటువంటి లిటర్జికల్ చర్చ్ సెంటర్ అవి. పాత నిబంధన ఆచారాల ప్రకారం యాజకత్వం ఉంటుంది. అక్కడ మారు మనసు గురించి చెప్పరు. కాబట్టి నాకు 18 ఏళ్ళు అప్పుడు మా నాన్నగారు నిర్ధారణ అంటారు, అంటే 10 ఆజ్ఞలు నేర్పించి అప్పటి నుంచి నేను ప్రభు సంస్కారం అంటారు, ప్రభు బలలో పాలు పొందొచ్చు. పుచ్చుకోకముందు నేను బాగుండేవాడిని, పుచ్చుకున్న తర్వాత ఇంకా చెడిపోయా. అలా గడిచిపోయింది. తర్వాత నేను బీఎస్సీ అయిపోయింది, మరి ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. అప్పుడు మా ఇంటి యొక్క పరిస్థితులు బాగా తలకిందులైపోయినాయి, ఆర్థికంగా, సామాజికంగా, మరి అన్ని విధాలుగా దెబ్బతిన్న కుటుంబం మాది. ఒక విధంగా చెప్పాలంటే మా నాన్నగారు మాకు ఆ కష్టాలకు తట్టుకోలేక అందరికి విషం ఇచ్చి తాను కూడా విషం తీసుకొని చచ్చిపోదాము అన్న తలంపులతో ఉన్న వ్యక్తి ఆ దినాల్లో. అంత క్లిష్టమైన పరిస్థితులు, ఆర్థికంగా చితికిపోయాము. మరి ఆ దినాల్లో ఎమర్జెన్సీ అని ఉండేది. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు 1972 నుంచి 75 వరకు, అయితే 7 వరకు ఎమర్జెన్సీ. అందువల్ల మా నాన్నగారి యొక్క ఉద్యోగం కూడా పోయింది, అంటే సస్పెండ్ అయిపోయాడు. మా అమ్మ ఇంకొక నేరం మీద ఆమె కూడా సస్పెండ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్థితికి ఆయన వచ్చాడు. ఆ చివరి దినాల్లో ఆయన ప్రభు అయిన యేసుకు తన హృదయం ఇచ్చాడు. తన పాపమును ప్రభు ఒప్పించాడు, తన పాపములు ఆయన ఒప్పుకున్నాడు, యేసు రక్తంలో కడగబడ్డాడు, రక్షించబడ్డాడు. అప్పుడు నేను 76 సంవత్సరంలో నేను ఎంఎస్సి చదువుతున్నాను. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రభువుని, అంటే రక్షించబడక మునుపు కూడా ప్రభు అందరి ప్రార్థన ఆలకిస్తాడు. ఆ దినాల్లో నాకు ఒక ప్రార్థన ఉండేది, ప్రభువా చాలా కష్టాల్లో ఉన్నాను, 2 జతల బట్టలు, నెలకి 10 రూపాయలు నా ఖర్చు. ఇవి వెంటనే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఆ దినాల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టుకునేవాడిని. ఐ నీడ్ 1 సోప్, ఒక బట్టల సోపు, స్నానం చేసే సోపు, ఒక కాల్గేట్ టూత్పేస్ట్ ఉంటే చాలు, అయిపోయింది ఓవర్. అలాంటి పరిస్థితులు నేను చదువుకుంటూ వచ్చాను. ఒక చిన్న ప్రార్థన చేసేవాడిని క్లాసులో, హాస్టల్లో ఉన్నప్పుడు. ప్రభువా, నా స్థితి నీకు తెలుసు కదా, నాకు ఎవ్వరు లేరు కదా, నీవు నన్ను ఈ యూనివర్సిటీ నుంచి ఈ కోర్సు ముగించి బయటకు వెళ్ళేటప్పుడు నన్ను యూనివర్సిటీ ఫస్ట్గా పంపించని నేను ఆ దినాల్లో ప్రార్థన చేసేవాడిని. ప్రభు ఆ ప్రార్థన ఆలకించాడు. నేను ఏ పేపర్ రాసినా సరే ప్రభు దాన్ని దీవించాడు. నా చుట్టూ
ఎంతోమంది బ్రాహ్మణ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, చాలా తెలివి కలిగిన వాళ్ళు. అయితే వారిని అధిగమించి మార్కులు తెచ్చుకోవడానికి ప్రభువు నాకు సహాయం చేశాడు. 78వ సంవత్సరం ఆగస్టు మాసము ఎంఎస్ అయిపోయింది. నేను ఒకసారి ఆ ఆఫీస్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక్కసారి నా మార్కులు చూసుకొని మా ఊరు వెళ్ళిపోతానని చెప్పా. అన్ని మార్కులు కరెక్ట్గానే ఉన్నాయి. అందరిలో నేను 7 డిపార్ట్మెంట్స్ అంటే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, జియోఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, మా క్లాస్లోనే కాదు యూనివర్సిటీలోన అనేకమైన సైన్స్ బ్రాంచెస్లో అంతలో నేను టాపర్గా వచ్చేసి గోల్డ్ మెడల్స్తో నేను బయటకు వచ్చేసాను. మరి ఆంధ్ర ప్రభుత్వము యూనివర్సిటీ వారు నాకు 7 బంగారు పతకాలు బహుమతులు ఇచ్చారు. దానికి కారణము ఆకాశముందు నా గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన కనికరములు వచ్చాయని ఈ దినమున నేను మీ ముందు సాక్ష్యం ఇస్తున్నాను. నేను అనుకునేవాడిని, నేను గోల్డ్ మెడలిస్ట్ని కదా కాబట్టి నేను మంచోడిని అనుకునేవాడిని. ఇలా సాగుతుంది. కొన్ని దినాలకు మేము మరి ఉస్మానియా యూనివర్సిటీలో మేము కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసమని అక్కడ జాయిన్ అయ్యాను. అప్పుడు 1979వ సంవత్సరం నేను అప్పుడు మాకు ఒక బ్రదర్ ఉండేవాడు, ఆయన పేరు జనార్దన్. మమ్మల్ని అందరినీ సిద్ధపరుచుకొని 10 గంటలకల్లా మేమందరం హెబ్రోన్ వెళ్ళేవాళ్ళం, ఒక 10 మంది స్టూడెంట్స్. బక్సింగ్ గారు బాగా ఆరోగ్యంగా ఉన్న దినాలు, ఆయనకు అప్పుడు 75 సంవత్సరాలు, చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. ఒకసారి బ్రదర్ నా కోసం ప్రార్థన చేయమని ఒక బ్రదరు ఆయన అడిగితే వెంటనే నా పక్కనే మోకాళ్ళుని చేతి మీద చెయ్యిండి ప్రార్థన చేశాడు. అంత ఆరోగ్యంగా ఉండేవాడు, చక్కని మోకాళ్ళు ఉన్నాడు, నా ప్రక్కనే నా కోసం ప్రార్థన చేశాడు. ఎంతో ఆత్మీయంగా, ఎంతో వైవాషియస్ ఎన్విరాన్మెంట్, అంటే ఎంతో ఆహ్లాదకరమైన దినాలు అవి. నేను ఎదుట ఏలీం దగ్గరికి వెళ్ళేవాడిని, ట్రైనీ గాడ్ సర్వెంట్స్ ఉండేవాళ్ళు. నాది లూథరన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాను కదా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న వారు నాకు ఇట్లా ప్రైజ్ లాట్ చెప్పేవాడు. మా ఈ సంఘాల్లో అటువంటి అలవాట్లే ఉండేవాడు. నాకు ఆశ్చర్యం వేసేది, ఏంటి నాకంటే పెద్ద ఆయన నాకు దండం పెడుతున్నాడు ఏంది అనుకుంటా ఉండేవాడిని. ఆయన పేరు ఎజకీల్, చండీగఢ్లో ఇప్పుడు దైవ సేవకులు. చూస్తే ఎక్కడ చూసినా సరే పలకరింపులు, మా కోసమై ప్రార్థన చేసేవారు, మా హాస్టల్కి వచ్చేవారు, వాక్యం చెప్పేవారు. అటువంటి వాతావరణం ఆ దినములో ఉన్నది. ఒక దినమున మరి ఆరాధన అయిపోయింది, మేము 10 మంది ఒక చోట నిలబడ్డాం. ఒక ఆయన వచ్చాడు, మీలాంటి ఎంప్లాయీ, ఆయన పేరు జాన్ జైనాథ్, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడండి. అంతకుముందు ఆయన పేరు నాకు తెలియదు, కానీ ఆ తర్వాత తెలిసింది ఈజ్ ఆడిటింగ్ ఆఫీసర్. మమ్మల్ని అందరూ నిలబెట్టేసి మాట్లాడుతున్నాడు. ఏ ఊరు, ఎందుకు వచ్చారు, ఈ ఊరు మీదే ఊరు, మీదే ఊరు, మీదే ఊరు, ఏ కాలేజీ, ఈ ఊరు ఎందుకు వచ్చారు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, మీ హాస్టల్ ఎక్కడ, అన్ని విషయాలు తెలుసుకుంటూ ఒక్కసారి నా వైపు చూస్తున్నాడు. ఆర్ యు సేవ్డ్, ఆర్ యు సేవ్డ్? ఫస్ట్ బాల్కి వికెట్ అవుట్, నో ఆన్సర్. అంతటితో ఆయన ఆగిపోలేదు అక్కడ. నీ గదికి వెళ్ళి నీ ప్రతి పాపం ఒప్పుకో అన్నాడు. ఇందాకటిదే నాకు అవమానకరంగా ఉంది, ఎందుకు ఆన్సర్ చెప్పలేకపోయాను. ఇది ఇంకా అవమానకరంగా ఉంది. నన్నే పట్టుకున్నాడు, మిగతా వాళ్ళు ఎవరితో మాట్లాడట్లేదు ఆయన, నన్నే పట్టుకుని మాట్లాడదాం. నీ గదికి వెళ్ళి నీ ప్రతి పాపం ఒప్పుకో, కఠినంగా మాట్లాడాడు. మొట్టమొదటిసారిగా గదికి వచ్చాను, తలుపులేసాను. నేను మోకాళ్ళుని నా పాపమును ఒప్పుకోవటం మొదలుపెట్టాను. ఎప్పుడు ఇటువంటి అనుభవం నాకు లేదు. ఈ 23 ఏళ్ల వయసులో ఎక్కడ ఇటువంటి అనుభవం లేదు. నా పాపమును ఒప్పుకుంటున్నాను. నేను మాట్లాడిన మాటలు, చేసిన కార్యములు, దుర్భాషలు, తల్లిదండ్రులకు అవిధేయత, ఎంతో అపవిత్రమైన ఆలోచనలు, అటువంటి కార్యాలు చేయటానికి ముందుకొచ్చిన వాడిను. దొంగతనములు, చిలిపి దొంగతనాలు, ఎన్నెన్నో తెలిసి ఒప్పుకోవటం మొదలు పెడుతూ వచ్చాను. ప్రభు భళ్ళున నా బ్రతుకంతా ఒక సినిమా రీల్లాగా చూపించాడు. ఎన్నెన్నో నా బాల్యము నుండి చెడుతనం ఉంది. ఏదో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాదు, బాల్యము నుండి ఆ చెడుతనం ఉంది. అన్నీ నాకు చూపిస్తూ వచ్చాడు. నాకు కన్నీరు వస్తూ ఉంది, ఏడుస్తున్నాను, ఒప్పుకుంటున్నాను. ప్రభు ఇక చాలయ్యా, ఆ జీవితంలోకి నేను తిరిగి వెళ్ళను, నన్ను కనికరించయ్యా అని నేను ప్రాధేయపడుతూ వచ్చాను. ఇలా ఈ దుఃఖము కొన్ని దినములు ఉంది.
కొన్ని దినములు ఉంది. ఎందుకుందో నాకు తెలియదు. చాలామందిని ఒక మాటతో నా పాపాలని పోయి అని చెప్తుంటారు. ప్రభు వారికి ఆ కృప ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు. కొన్ని దినములు ఆ కృప ఉంది. నడుస్తున్నాను అనుకోండి, ఒక చోటకు వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు దొంగతనం చేసావు గుర్తుందా? అక్కడే నిలువబడి ప్రభు అవునయ్యా చేశానయ్యా ఒప్పుకుంటున్నాను. హస్తలాఘవంతో బంకుల దగ్గర దొంగతనం చేసావు గుర్తుందా? ఒప్పుకుంటున్నానయ్యా చేశానయ్యా. ఇలా ప్రభు నన్ను ఒప్పిస్తూ వచ్చాడు. ఒక దినమున నాకు తెలియదు ఏ దినమో, అందుకని నేను డేట్ చెప్పలేను. గొప్ప సంతోషం నా హృదయంలోకి వచ్చింది. గొప్ప సంతోషం, పవిత్రమైన సంతోషం నా హృదయంలోకి వచ్చింది. నా హృదయం మారిపోయింది. పాత స్నేహితులంటే ఒకప్పుడు నాకు ఎంతో ఇష్టం. ఎందుకు ఈ సమయం వరకు రాత్రుల్లో కూర్చొని ఏదేదో ఊళ్ళో కబుర్లని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ వారంటే, ఆ సంభాషణ అంటే అసహ్యం వచ్చేసింది. పాత జీవితము రోతగా కనిపించింది. ఈ గ్రంథం అంతే నాకు ఎంతో ఇష్టం వేసింది. ఒంటరిగా దేవునితో మాట్లాడటానికి, నా హృదయాన్ని కుమ్మరించుకోవడానికి నేను ఎంతో ఇష్టపడేవాడిని. 1979 సంవత్సరము జూన్ మాసం, నాకు డేట్ తెలియదు. ప్రభువు నన్ను అద్భుతంగా ఒక నూతన సృష్టిగా మార్చివేశాడు. నా జీవితంలో నేను గొప్ప సంతోషమే కాదు, సమాధానంతో నా జీవితాన్ని నింపాడు. ఎన్నెన్నో అనుభవాలు. ప్రభువు నా జీవితానికి పునాది వేశాడు. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందటం అని అనుభవించాడు. దేవుని అందరి విశ్వాసం. తర్వాత బాప్తిస్వం, నీటి బాప్తిస్వం. మాకు చిన్నప్పుడు చిలకరింపు బాప్తిస్వం ఇస్తారు కదా. నేను నీటి బాప్తిస్వం సాక్ష్యం ఇచ్చాను. హస్త నిక్షేపణ తీసుకున్నాను. హస్త నిక్షేపణ వాగ్దానం ఉంది నాకు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం. ఒక పునాది వేశాడు ప్రియులారా, పునాది వేశాడు తండ్రి. కనికరం గల దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత నేను 2 సంవత్సరాలు ఒక సంవత్సరం నోబుల్ కాలేజ్ మచిలీపట్నం, ఇంకో సంవత్సరం ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ మొగల్రాజపురంలో నేను లెక్చరర్గా పనిచేశాను. తర్వాత నేను శ్రీహరికోటలో నాకు ఉద్యోగం వచ్చింది. ప్రభువు తన బిడ్డలను ఎలా దీవిస్తాడంటే, నేను 50 మంది అప్లై చేశారు. అందరిలో ఇంటర్వ్యూలో కానీ మార్కులో కానీ నేనే ఫస్ట్ వచ్చాను. అందుకని అందరికంటే నన్ను ముందుగా పిలిచారు. 33 సంవత్సరాలు పనిచేశాను. దేవుడు అద్భుతంగా ఆశ్రయిస్తూ వచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నీ జీవితంలో ప్రభువుకి అభ్యంతరమైంది ఏదో అది గమనించు. యాకోబుకి ఇప్పుడు 60 దాటిపోయినాయి. యాకోబుకు సంవత్సరాలు దాటిపోయినాయి, కానీ జీవితంలో మార్పు లేదు, దేవునితో సహవాసం లేదు. కాబట్టి ఆయన ఇటువంటి భయంతో నింపబడి దేవుని దగ్గర గోజాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడికి ఎంత అద్భుతం చేశాడు. ఏశావు వచ్చాడు, తన తమ్ముడిని చూసిన తర్వాత ఏం చేశాడంట, ఏడ్చి కౌగిలించుకున్నాడు. హృదయమును తాకేవాడు దేవుడు, అద్భుతములు చేసేవాడు దేవుడు, అసాధ్యమైన సుసాధ్యంగా చేసేవాడు మన దేవుడు. ఎంత అద్భుతం! ఏ హాని జరగలేదు సుమా. మనం ఆయన చిత్తములు ఉంటే ఏ హాని జరగదు. తర్వాత యాకోబును ప్రభువు నడిపిస్తున్నాడు. ఇది ఒక్కడు కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాకోబు ఏశావుతో కలుసుకొని నెమ్మదిగా వచ్చాడు, కానీ దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళలేకపోయాడు. మానవునికున్న గొప్ప బలహీనత ఏంటో తెలుసా? దేవుని చిత్తమును ఎరగని ఒక బలహీనత, ఎరిగినా సరే త్వరపడి చేయని ఒక బలహీనత. 2 ఎరగని ఒక బలహీనత. దేవుని చిత్తమేంది? ఎందుకు మన జీవితంలో అనేకసార్లు ఎంతో నష్టాన్ని పొందుతాం? ఎందుకు మన జీవితంలో అనేకసార్లు ఆటుపోట్లు ఎదుర్కొంటాం? అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటాం. కారణం ఒక్కటే, ఏంటంటే దేవుని చిత్తమును మనం ఎరగం. మనకేదో ఒక ఆలోచన వస్తుంది, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత ఫైనల్గా మనకు నష్టం వచ్చినప్పుడు, ఓ దేవా, అయ్యా ఈ నష్టం వచ్చిందయ్యా, తప్పించయ్యా, ఈ నష్టాన్ని పూరించయ్యని ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు యాకోబును బేతేలు వెళ్ళు, ఇప్పుడున్న ప్రదేశానికి సౌత్ బేతేలు వెళ్ళు అని చెప్పాడు. ఏశావు నుంచి బయటకు వచ్చాడు యాకోబు, బేతేలుకి వెళ్ళలేదు. తన మందలకు మంచి ప్రదేశం చూసుకున్నాడు. ఆ ప్రదేశం పేరే
షెకెము, సుక్కోతు, ఒక పేరు పెట్టుకున్నాడు, షెకెము ప్రాంతం. షెకెము ప్రాంతం. అక్కడ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా సంవత్సరాలు ఉన్నాడు. చాలా సంవత్సరాలు ఉన్నారు. బైబిల్ పండితులు చెబుతారు సుమారు 7 నుంచి 9 సంవత్సరాలు ఉండి ఉంటాడు. 7 నుంచి 9 సంవత్సరాలు. ఏం జరిగింది చెప్పండి? బైబిల్ చదువుతున్నారు కదా, ఏం జరిగింది? ఒక దినమున దీనా ఆ ప్రాంతంలో ఉన్న అక్కడున్న అమ్మాయిలు, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ జీవితాన్ని చూడటానికి ఆమె వెళ్ళింది. షీ వాజ్ సో అట్రాక్టెడ్. ఎంత ఆకర్షితురాలైందంటే వెళ్ళింది. వాట్ హ్యాపెండ్? షీ వాజ్ మొలెస్టెడ్, చెరుపబడింది. ఒక దైవజనుడు అయిన యాకోబు జీవితంలో ఎందుకు ఇలాగ జరిగింది? ఇప్పుడు ఆలోచించామా? కారణం ఒక్కటే, ప్రభువు వెళ్ళమన్న చోటికి వెళ్ళాలంతే. నీకోసం నువ్వు ఒక బలిపీఠాన్ని కట్టుకొని ఎల్ఎం ఏంటిది ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని నువ్వు పట్టుకుంటే కుదరదు. చూడండి ఏం చేశాడు యాకోబు. రండి మనం చదువుదాం. ఆదికాండము 33వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుదాం. 18, 19, 20 వచనాలు. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశమునున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహేయి ఇశ్రాయేల్ అని పేరు పెట్టెను. అనగా ఇశ్రాయేలు దేవుడే దేవుడు. చూసావా? ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ప్రభు బేతేరుకి వెళ్ళమంటే ఏం చేశాడు? షెకెమునకు వచ్చాడు. షెకెమునకు వచ్చి ఏం చేశాడంట? అంత న్యాయంగానే చేస్తున్నాడు. ఎవరు స్థలాన్ని ఆక్రమించుకోలేదు, కబ్జా చేయలేదు. 100 వరహాలు ఇచ్చి అక్కడున్న ల్యాండ్ లార్డ్ దగ్గర నుంచి పెద్ద స్థలాన్ని కొన్నాడు. ఇంకా ఏం చేశాడు? నా దేవుడయ్యా నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పేసి అక్కడ ఒక బలిపీఠం కట్టించి అక్కడ ఎలోహోయి ఇశ్రాయేలు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. అక్కడ దేవుడు ఉన్నాడండి. జాగ్రత్త. మనం అనుకుంటున్నాం ఒక బలిపీఠం కట్టించి ఇశ్రాయేలు దేవుడే దేవుడు. మరి దేవుడు ఉంటే ఎందుకు జరిగింది? దీనా యొక్క కన్యాత్వం ఎందుకు చెరుపబడింది? కారణం ఏంటంటే ఎక్కడైతే దేవుని చిత్తములో మనము లేమో అక్కడ దేవుడు ఉండడు. ఈనాడు విశ్వాసులకు ఇది గొప్ప హెచ్చరికని నేను మీకు మనవి చేస్తున్నా. దేవుని తమాషాగా తీసుకోవద్దు. దేవుని తమాషాగా తీసుకోవద్దు. కొన్ని సంవత్సరాల క్రితము ఒక ధనవంతుడైన ఒక సంఘ నాయకుడు, వాళ్ళ అమ్మాయి పెళ్లి జరిగింది. ఒకరా ఇద్దరా పాస్టర్స్, కొన్ని 100 మంది పాస్టర్స్ స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళు చెబుతున్నారు, ఏమండి ఇది పెళ్ళా పట్టాభిషేకమా? అంత ఘనంగా జరుగుతుంది. చూసావా? బాగా విద్యాధికుడైన వరుడు, మరి ఎంతో ఐశ్వర్యురాలైన అతని యొక్క పెళ్లి కుమార్తె, ఎంతో మంచి సెట్టింగ్, బ్రహ్మాండంగా జరుగుతుంది. అప్పుడు మాకు తెలిసిన ఒక ఆయన, ప్రభువా నేను ఆ పెళ్ళికి వెళ్ళానా, బంధువులు అవుతారు అంటే ప్రభు అన్నాడు వెళ్ళొద్దు. విడ్డూరంగా ఉంది కదా. పెళ్ళి వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ప్రభువా మాకు తెలిసిన వాళ్ళు బంధువులు, నువ్వు వెళ్ళొద్దంటే ఎట్టయ్యా? కాదు వెళ్ళొద్దు. నేను కూడా ఆ పెళ్ళికి వెళ్ళాను. దూరంగా ఉండి చూస్తున్నాను. అందరు విష్ చేస్తారు కదా, పెళ్ళి అయిన సందర్భంగా లోపలికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి విష్ చేస్తారు. ఈ వ్యక్తి కూడా లేచి వెళుతున్నాడు. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు అక్కడ నిలబడి ఉంటే ఈయన అంత దూరం వెళ్ళి ఇటు తిరిగి వచ్చి
అది చూసి నాకు ఇంకా కోపం వచ్చింది. ఇది వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వు, 2 చేతులు పట్టుకొని గాడ్ బ్లెస్. తర్వాత నేను తెలుసుకున్నాను, ఎందుకు మీరు స్టేజ్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చారంటే, అయ్యా గుండెలో నొప్పి వచ్చింది, వెనక్కి తిరిగి వచ్చేసి హార్ట్ పెయిన్ వచ్చేసి దిగి వచ్చాడు. 6 నెలలకు విడిపోయాడు. 6 నెలలకు బ్రహ్మాండంగా జరిగిన మహోత్సవం, కొన్ని వేల మంది మనుషులు హాజరైన వివాహం, కొన్ని వందల మంది పాస్టులు వచ్చి ఆశ్రయించిన వివాహం విడిపోయాడు. నీ ఈక్వేషన్ ప్రకారం ప్రభు మూవ్ అవ్వడు, జ్ఞాపకం చేసుకో. యాకోబు షెకెమునకు వెళ్ళి ఒక బలిపీఠము కట్టినంత మాత్రమున దేవుడు అక్కడ లేడు. మనం అనుకుంటాం చూసారా, దేవుడు ఎక్కడుంటాడో అక్కడికి బలిపీఠం కట్టాలి. తర్వాత బేతెలకి వెళ్ళి బలిపీఠం కట్టాడు. ఎస్, లార్డ్ ఈజ్ దేర్. ఈ దినాల్లో క్రైస్తవ సంఘానికి దేవుడు చెబుతున్నది ఒకటే, దేవుని చిత్తము కనుక్కో. నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా చేయొద్దు. దేవుని చిత్తమును అడుగు, మాట్లాడతాడు తండ్రి. దేవుని చిత్తమును కనుక్కో. నీ కుటుంబ విషయంలో దేవుని చిత్తం కనుక్కో, వివాహాల విషయంలో దేవుని చిత్తం కనుక్కో. యవనస్తులు వారి యొక్క వివాహాలు, భవిష్యత్తు విషయంలో దేవుని చిత్తం కనుక్కోండి. నేను నా ప్రభువు నమ్ముకున్న తర్వాత నేను చేసిన మొదటి నిర్ణయం ఈ దినం యవనస్తులతో కూడా పంచుకున్నాను. నాకు కూడా ఉండేది ప్రేమ వివాహాలు చేసుకుందామని, అది కూడా చెప్తున్నారు కదా. బిఎస్ చదివేటప్పుడు, ఎంఎస్ చదివేటప్పుడు యవనస్తులు మాట్లాడుకునేది అదే. చూసావా, హౌ టు లవ్ ఏ గర్ల్ అంటూ హౌ టు మ్యారీ. ప్రభువు నమ్ముకున్న తర్వాత, ప్రభువా ఆ మోసంలో నేను పడిపోను, నీకు అప్పగించుకుంటున్నాను, నా తల ఉంచుతున్నాను తండ్రి. రక్షించబడిన ఈ గొప్ప భాగ్యం ఇచ్చావు ఆయన. తల్లిదండ్రుల ద్వారా ఏది వస్తే దైవికమైన ఏర్పాటు, దాన్ని నేను అంగీకరిస్తాను. అందం కోసమై, చదువు కోసమై, డబ్బు కోసమై ఎన్నడూ చూడను. మాటకు లోబడ్డాను ప్రియులారా. ప్రభు నాకు 2 బిడ్డలను ఇచ్చాడు. కుమారుడు బీటెక్ ఎంబీఏ బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు. నా కూతురు ఎండి, షీజ్ ఎ డాక్టర్. అన్ని మెరిటే. వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో కూడా నేను ఎంతో జాగ్రత్తగా ఉన్నాను. నేను నా కుమారునికి వివాహం చేసేటప్పుడు మామూలుగా డేట్లు, ఎవరు పెళ్ళిళ్ళు చేయాలా, ఎక్కడ చేయాలా, ఇవన్నీ డ్రాయింగ్ రూమ్లో జరుగుతాయి. అది అయిపోయిన తర్వాత బెడ్రూమ్లోకి వస్తారు, వచ్చి అప్పుడు ప్రశ్న వేస్తారు, ఎంత కావాలా? వినపడిందా మీకు? ఎంత కావాలా? నేను చెప్పాను మా వియ్యంకుడితోటి, మాకేం అక్కర్లేదు, మీ వాచీలు, ఉంగరాలు, బ్రేస్లెట్లు ఏవి మాకొద్దు, మాకున్నది మాకు చాలు, అంతే. క్లాస్ ఏది నేను తీసుకోలేదు. పెళ్ళి నేనే చేశాను. భోజనం ఖర్చులు మాత్రం సగం పెట్టుకున్నాం అంతే. మిగతా ఖర్చులన్నీ నేనే పెట్టుకుని పెళ్లి చేశాను. తర్వాత మా అమ్మాయి పెళ్ళి వచ్చింది 10 సంవత్సరాల తర్వాత, కరోనా టైంలో. మళ్ళీ ఇదే, మేము ప్రభు మీద ఆధారపడుతూ వచ్చాము. వాళ్ళు రెడ్డీస్, మా అమ్మాయి క్యారెక్టర్, చదువు చూసి ఒకసారి ఫోన్ చేశారు, అయ్యా మీ అమ్మాయిని మేము చూసాము, మీ ఇంటికి రావచ్చు అంటే తల్లిదండ్రులు ఇద్దరిని రమ్మని చెప్పాను. సులూరుపేట వచ్చారు. ఒక దినం మేము ఉపవాస ప్రార్థనకి వెళ్తుంటే రాత్రి 10 గంటలకు వాళ్ళు ఫోన్ చేశారు. చెప్పాను, ఏమండి మేము ఇప్పుడు ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాము, రేపు మాట్లాడతాం. ఆ మరుసటి దినం వారు మాట్లాడారు, రమ్మని చెప్పాం. వారు రావటమే ఇష్టపడ్డారు. అన్ని మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా అడిగారు, నేను అడిగాను వాళ్ళని, డేట్లు పెట్టుకున్నది బాగుంది, మీకు ఏమి కావాలి? నేను ఈ మాట అడిగినప్పుడు సమాధానం ఇక్కడి నుంచి నేను చూడట్లేదు, అటువైపు చూస్తున్నాను. నేను ఆ దినం ఆ మాట అన్నాను. ఏం మాట అన్నాను? మీదేది నాకు అక్కర్లేదు. మరి నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పాలా? దేవుడు చూస్తున్నాడు కదా, వాళ్ళు విశ్వాసులు కదా. అదే మాట ఆ తల్లి పలికింది మా వియ్యంకురాలు, మాకేమీ అక్కర్లేదండి, మాకేమీ అక్కర్లేదు. హీ ఈజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ సిఎంసి వెల్లోర్, ఈజ్ ఆల్సో ఏ డాక్టర్.
నేను ఏ మాట పలికానో అదే మాట ఆమె పలికింది. మాకేం అక్కర్లేదండి, మాకు 2 బిడ్డలు ఉన్నారు, మాకేం అక్కర్లేదు. వివాహము ప్రభువే చేశాడు, ఒక అద్భుతం. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, దేవుని చిత్తమును వెతుకు. ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్ దేర్ ఈజ్ ఓన్లీ విక్టరీ. దేవుని చిత్తము యొక్క కేంద్రంలో ఏముంది? ఓన్లీ విక్టరీ, జయమున్నది, జీవమున్నది, ఆశీర్వాదమున్నది, నెమ్మదిన్నది, క్షేమమున్నది. దేవుని యొక్క చిత్తము బయట నీకు అన్ని సమస్యలే. ఈ దినమున ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని చిత్తం కనుక్కోవటానికి ప్రయాసపడమని నేను నీకు మనవి చేస్తున్నాను. దేవుని చిత్తమును కనుక్కో. వాగ్దానాలతో దేవుడు నీ జీవితాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు. వాగ్దానాలతో దేవుడు తన నీ జీవితాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు. ప్రభువుతో సహకరించు. రండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎవరైనా చదవండి. ఉదయకాలం కూడా చెప్పుకున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ముఖ్యంగా మన మందిరాలకు చాలామంది వస్తారు 31st. ఆ రోజు ఎక్కువ మంది రావడానికి కారణం ఒకటే, మందిరాలు ఏమిస్తారు? వాగ్దానాలు ఇస్తారు. కాబట్టి 31వ తారీఖున మిడ్నైట్ అయిపోయిన తర్వాత అందరి ముఖాల్లో వెళ్ళి విరిసే ఆనందం. ఈ ఆనందం నీకేమొచ్చింది, నాకేమొచ్చింది, నీకేమొచ్చింది, నాకేమొచ్చింది. మొన్న ఈ మధ్య మచిలీపట్నంలో సత్యనారాయణ గారు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు, ఏం లేదు, ఏమి రాలా, పొయ్యే కాలం వచ్చింది. అది చాలా చమత్కారంగా మాట్లాడతాడు. ఒక ప్రశ్న వేసుకుందాం. ముఖ్యంగా మన మందిరాల్లో, ఈ ప్రత్యక్షత కలిగి దేవుని సేవిస్తున్న మందిరాల్లో ఈనాడు వాగ్దానాలకు విలువ లేదు. వాగ్దానాలు పేపర్ మీదే ఉండిపోయినాయి. దేవుడు నీ జీవితాన్ని వాగ్దానాలతో కట్టాలని ఆశపడుతుండగా నీవు వాగ్దానాలు ఏం చేస్తున్నావు? ఆ యొక్క త్రోవ ప్రక్కన పడిన విత్తనం వలె దాన్ని నీవు నిర్లక్ష్య పెడుతూ ఉన్నావు. కాబట్టి ఏముంది? ఆకాశ పక్షులు వచ్చి వాగ్దానాలను లేవు. అసలుకి ఒక నెల చూసుకుంటామంతే. ఒక నెల ప్రార్థన చేస్తే ఎవరిని అడిగితే నీ వాగ్దానం ఏదంటే ఇదిగోండి నా వాగ్దానం చెప్పడానికి తప్ప కాల ప్రవాహంలో అన్నీ కొట్టుకుని పోయాయి. ఈ దినం మన ప్రభు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆకాశములు భూమి గతింపవచ్చు కానీ నా మాటలు ఎన్నడూనూ గతించవు. ఆయన మాటకు కట్టుబడి ఉండే దేవుడు. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలని దాన్ని నిర్మించు యెహోవా. యెహోవాను నామం కలిగిన వాడు ఈ మాటలు పలుకుతున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను అదృశ్య లోకం నుంచి ఈ వాస్తవిక లోకంలోకి నేను తీసుకొస్తాను. నాకు మొరపెట్టడం నేర్చుకో. ప్రియమైన సంఘమా, దేవుడు వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాడు. దేవుడు ఈ విషయంలో 3 విషయాలను ఎదురించి కోరుతున్నాడు. ప్రతి వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు. దీనికి మనం చూస్తున్నాం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును, ఆమేన్ అన్నట్టుగా. వాగ్దానం మూలంగా ఏం జరుగుతుంది? నీవు లోకమందున్న భ్రష్టత్వం నుంచి తప్పించుకుంటావు. దేవ స్వభావమునందు నీవు పాలివాడు అవుతావు. లోకమందున్న భ్రష్టత్వం నుంచి నువ్వు తప్పించుకోవటానికి దేవుడు నీకు ఇచ్చింది వాగ్దానం. వాగ్దానమును నీవు లోబట్టడం ద్వారా, దాన్ని స్వంతరించుకోవడం ద్వారా లోకమందున్న భ్రష్టత్వం నుంచి తప్పించుకుంటావు. ప్రభు యొక్క సారూప్యతలోకి నీవు వస్తావు. దేవుడు అడుగుతుంది ఏంటో తెలుసా? 3 అడుగుతున్నాడు. ఏంటది? మొట్టమొదటిది దేవుని వాగ్దానం. భద్రపరచుకో. సమస్య వచ్చినప్పుడు యాకోబు వలె పరుగులెత్తొద్దు, భయపడవద్దు, పరుగులెత్తవద్దు. ప్రభు సన్నిధిలో కూర్చో. తండ్రి, ఈ విపత్తు వచ్చింది, ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ప్రభువా,
దీనికి కారణం ఏంటి? ఒకసారి ప్రభువుని అడుగు. కారణం ఏంటి? ఈ సమస్యకు కారణం ఏంటి? మనం ప్రభువుని అడుగుదాం. ప్రభు చూయిస్తాడు. మన జీవితంలో ఆయనకు ఉన్న అభ్యంతరమైనవి, ఆటంకకరమైనవి, మరి మన జీవితంలో ప్రభు యొక్క ముఖకాంతి మన మీద పడకుండా మన జీవితంలో అభ్యంతర పాపములు అనేది చూపిస్తాడు. ఒప్పుకొని విడిచిపెడదాం. రెండవది, ప్రభువా ఈ సమస్యను జయించడానికి నాకు ఒక వాగ్దానం ఇవ్వు. ప్రభునికి వాగ్దానం ఇస్తాడు. అయ్యా, వాగ్దానము నమ్ము, వాగ్దానము నమ్ము. నమ్మే హృదయం ప్రభు నీకు అనుగ్రహించునుగాక. అటు విశ్వాసం కలిగిన హృదయం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. రెండవది ఏంటి? మూడవది, మరి ఆ వాగ్దానమును నమ్మి ఒప్పుకోవటం నేర్చుకో. వాక్యం ఎక్కడ ఉండాలట? వాక్యం స్టిక్కర్ల మీద ఉండకూడదు. వాక్యం స్టిక్కర్ల మీద ఉండాల్సిందే, అది నేను కాదంటలేదు. కానీ వాక్యము నీ హృదయములోనూ నీ యొక్క నోటిలోనూ ఉండాలి. హృదయముతో విశ్వసించు, నోటితో ఒప్పుకో. నోరు ఒక ఆయుధము, నోరు ఒక ఆయుధము. పునరుద్ధారుడైన మన ప్రభు భక్తుడైన యోహాను కనిపించాడు. అయితే తాను 3.5 సంవత్సరాలు ఎవరితోడు తిరిగాడో ఆ గురువుగారిలాగా లేడు ఆయన. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన యొక్క ముఖము సూర్యుని వలె తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలామయముగా ఉన్నాయి. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? ఉన్ని వలె తెల్లగా ఉన్నాయి. ఆయన యొక్క రొమ్ము ఎలా ఉంది? బంగారు దట్టి ఉన్నది. కాళ్ళు ఎలా ఉన్నాయి? అపరంజి స్తంభములు ఉన్నాయి. అంతే కదా, ఆయన నోట నుండి ఖడ్గం ఒకటి బయలు. ఎవరైనా ఒక వ్యక్తిని చూసామనుకోండి, నోట్లో నుంచి ఖడ్గం వస్తుంటే మనకు ఎంత భయం వేస్తుంది. ఎందుకు ప్రభు ఆ దర్శనం ఇచ్చాడు? ఎందుకంటే నా నోరు వాడిగల ఖడ్గము. యోహాను నేర్చుకో, నీ నోరు కూడా వాడిగల ఖడ్గముగా ఉండాలి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి ఉన్నాడు. చూసావా, నీ నోటిని దేవుడు ఇలాగ వర్ణిస్తున్నాడు, నీ నోరు ఒక ఖడ్గము. విశ్వాసంతో నీవు దేవుని వాగ్దానాలను పలికితే అది ఆత్మ ఖడ్గము. మనం చూస్తాము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం ఆత్మ ఖడ్గం చూస్తాము. సర్వాంగ కవచములో విశ్వాస చేతిలో ఏముంది? ఆత్మ ఖడ్గం ఉంది. ఇంకొక చేతిలో ఏముంది? విశ్వాసం అనే డాల్ ఉంది. ఇంకొక చేతిలో ఏముంది? ఆత్మ ఖడ్గం ఉంది. ఆత్మ ఖడ్గం అంటే ఏంటది? పలుకుబడిన వాగ్దానము. మాటలు నీవు మాట్లాడినప్పుడు నీవు దేవుని హృదయంతో విశ్వసించి నీవు నోటితో ఒప్పుకోవటం నేర్చుకో. నోటితో ఒప్పుకోవటం నేర్చుకో. అద్భుతములు చేస్తాడు ప్రభు. ఏ విధమైన అద్భుతాలను చేస్తాడు. అది ఆరోగ్యం కావచ్చు, స్వస్థత కావచ్చు, ఇంకొక సమస్య కావచ్చు, ఏదైనా సరే ఆయన దాన్ని నెరవేర్చుటకు శక్తిమంతుడు. నేను చిన్న సాక్ష్యం నేను చెబుతాను. అంటే అది భౌతిక సంబంధమైన సాక్ష్యం. ఆఫీసులో నేను లైబ్రరీలోకి వెళ్ళి బాగా చదివేవాడిని. చదివినప్పుడు ఒక పుస్తకం తెచ్చుకున్నాను. దాని పేరు ఫండమెంటల్స్ ఆఫ్ ఫోర్ట్రాన్ ప్రోగ్రామింగ్. అది ఫారిన్ ఎడిషన్. ఫారిన్ ఎడిషన్ అంటే $40 అనుకోండి. $40 అంటే $3,200. అటువంటి ఒక పుస్తకం నేను లోన్ తీసుకున్నాను, తెచ్చుకున్నాను. ఎవరో తీసుకున్నారు. ఒకసారి లైబ్రరీ వాళ్ళు నాకు నోటీస్ పంపించారు. ఏమండి వరప్రసాద్ గారు, ఆ పుస్తకం తీసుకొని 3 నెలలు అయిందండి, తిరిగి వాపస్ చేయండి లైబ్రరీకి అన్నారు. ఎంత దిగినా కనపడలేదు. అందరిని అడిగాను, మేము ఎప్పుడు తీసుకోలేదు మీ దగ్గర నుంచి పుస్తకం. మరి నేను తీసుకున్న పుస్తకం ఏమైపోయింది? ఎవరో తీసుకున్నారు. మాకు లైబ్రరీకి ఒక రూల్ ఒకటి ఉంటుంది. ఏం తెలుసా? ఒక పుస్తకం పోయిందనుకో, దాన్ని నువ్వు తెప్పించాలి ఎక్కడి నుంచన్నా సరే. లేకపోతే దానికి 10 రెట్లు కట్టాలి. అప్పుడు మా జీతం చాలా కొద్దిది. అంటే 3,200 పుస్తకం అనుకోండి, ఇప్పుడు నేను ఎంత కట్టాలా? 32,000 కట్టాలా? అది కట్టాల్సిందే. అప్పుడు జీతాలు ఎంత చాలా తక్కువ. మాకు చిన్న ఉద్యోగం. నేను వెళ్ళి లైబ్రరీ అథారిటీస్కి వెళ్ళి, సార్ నేను ట్రై చేస్తాను సార్, మెడ్రాస్ వెళ్ళి ట్రై చేస్తాను సార్ అని చెప్పి మెడ్రాస్ వెళ్ళి అన్ని పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళి
నేను అడుగుతూ వచ్చా. లేదండి, కావాలంటే ఒక 10 పుస్తకాలు తెప్పిస్తాము, అంతేగాని ఒక్క పుస్తకం మేము తెప్పించలేమని కూడా చెప్పేశారు. అయిపోయింది. కెనడాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒకసారి చెప్పా, బ్రదర్ ఇటువంటి పుస్తకం ఒకటి పోయింది, హెల్ప్ చేయమని. అంతే, నెలలు గడిచిపోయాయి. ఒక దినము నాకు ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏమొచ్చింది? వరప్రసాద్ గారు, సంవత్సరం అయింది మీకు చెప్పి, ఇక మేము నీ జీతంలో నుంచి ఏం చేయబోతున్నాం, నెల కట్ చేయబోతున్నాం. ఒకేసారి కట్ చేయబోతున్నాం 32,000. నా జీతం చాలకపోతే నెక్స్ట్ మంత్ నుంచి కట్ చేసేస్తారు. అటువంటి పరిస్థితి. ఆ దినాల్లో నేను మరి దైవజనుడైన ఓరల్ రాబర్ట్స్ అనే ఒక దైవజనుడి మాటలు విన్నాను. ఇదే మాటలు, విశ్వాసంతో నమ్ము, పలకటం నేర్చుకో. నేనేమని ఆ దినాల్లో ప్రార్థన చేసేవాడిని తెలుసా? ప్రభువా, ఆ పుస్తకం ప్రపంచంలో ఎక్కడున్నా సరే నజరేయుడైన యేసు నామములో నా దగ్గరికి రావాలా. విచిత్రంగా ఉంది కదా ఈ ప్రార్థన. ఎప్పుడైతే ప్రభుత్వం వాళ్ళు, లైబ్రరీ వాళ్ళు ఈ లెటర్ పంపించారో ఒక్కసారి నా విశ్వాసము కుప్పగురిపోయింది. వెళ్ళిపోయి, సార్ 32,000 అంటే ఒకేసారి కట్టడం కష్టం సార్, ఏదన్నా ఒక సంవత్సరం, ఒక 10 నెలలు, నెలకు 3,000 రూపాయలు కట్ చేసుకోండి సార్ అని చెప్పి లెటర్ రాయబోతున్నా. డియర్ సార్, ప్లీజ్ డిడక్ట్ ఓన్లీ 3,000 రూపీస్ పర్ మంత్ ఫ్రమ్ మై శాలరీ బికాస్ మై శాలరీ ఈజ్ వెరీ మీగర్. ఏదోదో రాయబోతున్నాను. పోస్ట్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాయి. ఎవరండి వరప్రసాద్ గారు అంటే నేనే అని చెప్పాను. ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒరిస్సా నుంచి వచ్చింది. ఒరిస్సాలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఏందని చూస్తే ఆ పుస్తకం, అదే పుస్తకం. ప్రభుత్వం వారు నాకు లెటర్ పంపించడము, ప్రభువు ఆ పుస్తకాన్ని నాకు పంపించడము ఒకేసారి జరిగింది. చూస్తే ఆ పుస్తకమే. ఎంత సంతోషం వేసిందో. నా సహోదరుడు ఎక్కడో కెనడాలో నుంచి ఇంగ్లాండ్కి ఉత్తరం రాసి, పబ్లిషర్స్ రాసి ఆ పుస్తకాన్ని ఇండియా వచ్చే ఒక వ్యక్తి ద్వారా పంపిస్తే, ఆ వ్యక్తి ఒరిస్సా వచ్చి ఒరిస్సా నుంచి నాకు పోస్ట్ ఏర్పాటు చేశాడు. అన్నీ ఏ కాలానికి జరగాలో ఆ కాలానికి జరిగినవి. ప్రభుత్వం వారేమో డిటెక్షన్ కోసమని నాకు లెటర్ పంపిస్తే, దేవుడు అద్భుతంగా ఆ పుస్తకాన్ని అదే సమయంలో తీసుకొచ్చి నా ముందుంచాడు. నేను తీసుకెళ్ళినప్పుడు లైబ్రరీని చాలా సంతోషించి యాక్సెప్ట్ చేశాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ మాటల్లో శక్తి ఉంది. దేవుని వాగ్దానాన్ని నమ్ము, దేవుని వాగ్దానాన్ని పలుకు, విశ్వాసంతో పలుకు. మరి విశ్వాసాన్ని నేను ఒక నాణ్యంతో పోలుస్తాను. రూపాయి నాణ్యం ఏముంటుంది చెప్పండి? రూపాయి నాణ్యానికి 2 వైపులు ఉంటుంది కదా. బొమ్మ బొరుస, హెడ్ అండ్ టైల్. నీ విశ్వాసానికి కూడా ఈ 2 ఉండాలి. ఏదో ఒకటి లేకుండా చేస్తాడు ఎవరు? దుష్టుడు. నీ ఆలోచనలో దొరబడి ఏదో ఒకటి చేసి లోపభూయిష్టమైన విశ్వాసంగా నీ విశ్వాసాన్ని ఉంచుతాడు. ఆ విధంగా ప్రభు ఎదురు నుంచి ఏమీ పొందలేకుండా చేస్తాం. ఎలా చేస్తాడో చెబుతాను చూడండి. మనం చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయంలో ప్రభు ఒక కుష్ఠువాడిని స్వస్థపరిచాడు. ఒక కుష్ఠువాడిని. ఆ దినాల్లో ఆరోగ్యకరమైన సమాజంలోకి ఏ కుష్ఠువాడు కూడా రాకూడదు. వాడు సమాజంలో వెలుపుటే ఉండాలా, ఆ కొండల్లో లోయల్లో ఉండాలా. ప్రమాదవశాత్తు మనకు వాడు ఎదురైతే, మనం వాడికి ఎదురైతే వాడే ముందు చెప్పాలా, సార్ నేను అపవిత్రుడను, జుట్టు విరిగిపోసుకోవాలా, పై పెదవి కప్పుకోవాలా, అయ్యా సార్ దగ్గర రావద్దు సార్, నేను అపవిత్రుడను అని చెప్పుకోవాలి వాడు. అటువంటి వాడు ఒక దినమున ప్రభు అని యేసు వస్తుంటే ఎదురుగా వెళ్ళాడు, మోకాళ్ళు అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. నేను ఎందుకు కుష్ఠవాడిగా పుట్టానో నాకు తెలియదు ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ప్రభు అన్నాడు, ఎందుకు ఆ మాట అంటావు? నేను నిన్ను స్వస్థపరచగలనని నీకు నమ్మకం ఉంది కాబట్టి నా దగ్గరకు వచ్చావు. నీకు నమ్మకం లేదంటే తెలుసా, ఏం లేదు తెలుసా, నాకు ఇష్టం లేదని అనుకుంటున్నావు. ఈ దినమున దేవుడు రిచికిచ్చిన ప్రతి వాగ్దానము ఆయన దాన్ని నెరవేర్చుటకు శక్తిమంతుడు, దాన్ని నెరవేర్చుటకు ఇష్టం కూడా కలిగి ఉన్నాడు.
నెరవేర్చుటకు శక్తిమంతుడు, హీజ్ ఏబుల్. రెండవది హీజ్ విల్లింగ్, నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు అని నమ్ము, నీ విశ్వాసం సంపూర్ణమవుతుంది. అందుకని ప్రభు వాడి విశ్వాసాన్ని సరిచేశాడు. ఎందుకు అలా అంటున్నావు? నాకు ఇష్టమే. ప్రభు వాడిని ఏం చేశాడు తెలుసా? తన చేతులతో తాకాడు. వాడి శరీరం పులకించిపోయి ఉంటుంది సుమా. ఎందుకంటే కుష్ఠరోగం వచ్చిన తర్వాత తల్లి కానీ తండ్రి కానీ తన యొక్క తోబుట్టువులు కానీ రక్తసముద్రులు కానీ ఎవరు వాడిని ముఖం కూడా చూస్తుంటారు తాకటం తర్వాత మాట. ఇప్పుడు రక్షకుడైన యేసు, ప్రభు అయిన యేసు వాడిని తాగుతున్నాడు. తాకి నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్మన్నప్పుడు వెంటనే కుష్ఠరోగం వాడిని వదిలిపోయింది. ఈ దినం మన ప్రభు రోగమును స్వస్థపరచుకు శక్తిమంతుడు, దాన్ని స్వస్థపరచుకు ఇష్టం కూడా కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 2 గుడ్డివారు ప్రభు ఎదుకు వస్తారు. వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? దావీదు కుమారుడా మమ్మును కరుణించు. అంటే ఆయన కనికరం గలవాడని వారికి తెలుసు. అంటే వారిని స్వస్థపరచుటకు ఆయనకు ఇష్టం ఉందని కూడా తెలుసు. కానీ తెలియంది ఒక్కటే, అంటే తెలుసుగానే వాళ్ళ నోట్లో నుంచి ప్రభు రాబడుతున్నాడు. నేను ఇది చేయగలనని నమ్ముతున్నారా? ఒక ప్రశ్న వేశాడు. అంటే ఆర్ యూ అక్సెప్టింగ్ మై ఎబిలిటీ? నేను దీన్ని చేయగలను నమ్ముతున్నారంటే నమ్ముతున్నాం ప్రభు అన్నారు. మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరచునుగాక, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. చూసారా, గుడ్డివారికి అటు చక్కటి విశ్వాసం ఉంది. ఏమని? ఆయన మమ్మను మాకు దృష్టి కలుగు చేయుటకు ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు, దృష్టి కలుగు చేయుటకు ఆయన శక్తి కూడా కలిగి ఉన్నాడు. సంపూర్ణమైన విశ్వాసం. ఈ దినము నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా నమ్ము, ప్రతి వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు. ప్రతిదినము ఏం చేస్తావు? నోటితో ఒప్పుకో, స్తుతించు, కీర్తించు, వాగ్దానాలతోనే దేవుని సంధించు, వాగ్దానాలతోనే దేవునితో మాట్లాడు. దేవుడు నీ జీవితం అద్భుతం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు సుమా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అర్థమైందా? కాబట్టి వాగ్దానాలతో నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలని దేవుడు నేను కోరుతున్నాడు. యాకోబు తన శేష జీవితంలో మరి వాగ్దానాలతో తన జీవితాన్ని కట్టుకున్నాడు. బట్ ఇట్స్ ఏ డిఫికల్ట్ ప్యాసేజ్. ఎంతో కష్టంగా నేర్చుకున్నాడు. కారణం ఒకటే, ఏంటంటే దేవుని చిత్తమును తెలియని జీవితము, తెలిసినా సరే వెంటనే లోబడిన జీవితం. అందుకనే బేతెలుకు రావడానికి సిరియా దేశ నుంచి అక్కడ ఆ యబోక్రేవు నుంచి దర్శనంగా స్ట్రైట్గా రాలేదు. మధ్యలో షెకెముకి వెళ్ళిపోయాడు, నష్టపోయిన తర్వాత తిరిగి వస్తున్నాడు. నా జీవితం అలాగుండకూడదు ప్రియుడా. చిన్న జీవితము, 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంటే ఇది నాలో చిన్న జీవితం. మానవ జీవితం ఎంతో చిన్నది. తప్పులు చేయొద్దు. నీకు దేవుని చిత్తములోనే నీకు క్షేమం ఉంది. దేవుని చిత్తములోనే జీవము, సమృద్ధి అనే జీవం ఉంది. దేవుని చిత్తంలోనే పరిపూర్ణమైన ఆశీర్వాదం ఉంది. ప్రభు అలాగూ నిన్ను, నీ జీవితాన్ని దీవించుగాక. ఈ వాక్యాన్ని చేయని వారందరి కోసమై ఆశీర్వదించుగాక. ఆమేన్.